హాయ్ నాన్న. హాయ్రా. ఏంట్రా ఏదో ఎదుగుతున్నావు? అంటే రింగ్ పోయింది. నీ వల్ల నెల్లూరే పోయింది, రింగ్ పోతే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ రా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఇద్దరు నాన్నలకి చెప్పేశాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోరా, మీ ఇద్దరు నా కడుపును పుట్టారు. ఏ జన్మలో చేసుకున్న పాపము, నీ కడుపును మేము పుట్టాం, నీ కడుపును మేము పుట్టాం. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? మేము ఇంటి నుంచి వెళ్ళిపోయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయం తీసేసుకున్నావా రియాజ్? తీసేసుకున్నాం. నాన్న మీద కోపం ఉంటే ఇలా నలుగురు మధ్య పెట్టడం అవసరమా? అది 4 గోడల మధ్య చూసుకోవాలి రియాజ్. నాన్న గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాను నాన్న? నాకు నాన్న లేడని చెప్పాడు. చైనా కవి కూడా చెప్పాడు, ఎందుకు లేని వదిలేసా. నాన్న నీ రోజు నీ ప్రేమ తెలుసుకోలేకపోయినాను. ఏది ఈ 2 డైలాగులకే? ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటానన్నా. రామ్మరా, నాన్నని నేనే జాగ్రత్తగా చూసుకుంటా. లేదు, నేనే జాగ్రత్తగా చూసుకుంటా. అదిరా, కూతురు ప్రేమ అలా ఉంటది. నాన్న కొడుకులే బాగా చూసుకుంటారు. అవును, కొడుకు ప్రేమ అలా ఉంటది. నేనే బాగా చూసుకుంటా. నువ్వు చూసుకున్నావుగా మొన్న నెల్లూరంతా. కూతురు బాగా చూసుకుంటానంటుంది, కొడుకు బాగా చూసుకుంటా అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చూసుకుంటారో తెలియాలంటే ఇద్దరు ప్రేమలైన మనుషులు రావాలి. ఇప్పుడు అజర్ వాళ్ళ నాన్న, బాబు వాళ్ళ నాన్న మర్యాదగా చెప్పండి. ఇద్దరు చెరో క్వార్టర్ రైస్ వచ్చారు కదా. కాదు బాబు, ఇంత మంచి కళాకారుడికి పుట్టారా మీరు? అడగండి, మీరు మళ్ళీ చెప్తారు. 2 వేసాడంట ఆయన. అందుకే ఇప్పుడు మాట్లాడలేను, కొంచెం టైం తీసుకొని మాట్లాడతానంటున్నాడు. నువ్వు చేతులు వణికేస్తున్నాయంటే మన 4 ఇంద్రజ గారంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఆది గారు ఉన్న ఎపిసోడ్ లో చెప్పడమే తప్పు. ఇంద్రజ గారితో ఒకసారి డాన్స్ చేయాలని అడుగుతున్నా. ఏంటి రండి పాపం, వాళ్ళదేముంది. రండి ఇంద్రజ గారు. ఇంద్రజ గారి స్పోర్టివ్నెస్ కి అందరూ చప్పట్లు కొట్టండి. సరే, ఈ గ్యాప్ లో బాబు గారు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, ఎందుకు రష్మి అలా కూర్చుందో నాతో డాన్స్ చేయదా? కుర్చీని ఏంటి ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీతో చేస్తారా? రష్మి డాన్స్ చూశాక మా ఆవిడకి విడాకులు ఇవ్వాలనిపించింది అన్నాడు. ఈ జన్మలో కాకపోవచ్చు, వచ్చే జన్మలో ఖచ్చితంగా. నెక్స్ట్ ఇప్పుడు మన గోదావరి కుర్రాళ్ళు ఇద్దరు రాబోతున్నారు. ఎవరు? అశోక్ అను బాబీ అని. అబ్బో, ఇద్దరు ఫాదర్లు మామూలుగా ఉండరు, వాళ్ళు వస్తారండి. ఆది గారు చూడండి, చాలా రోజుల తర్వాత మా ఫ్రేమ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. అవును, అందుకే ఈ ఫ్రేమ్ నేను అటు నుంచి కలర్ఫుల్ గా చూసుకుంటూ వస్తా. ఈ ఫ్యామిలీ కొంచెం బాగా తగులుతుంది నాకు. ఫాదర్ భాస్కరరావు గారు, మమ్మీ రత్నావతి, చెల్లి అన్నపూర్ణ, మేనల్డ్. నీది కూడా చెప్పు. నీది చాలా మంది తెలియదు. కాదు, మీ వాడికి చాలా మంచి విద్య నేర్పారండి. కీబోర్డు మామూలుగా వాయించడం. మీ వాయింపు ముందు మా వాడెంతండి వాయింపు. నీ గురించి విన్నానమ్మా నేను. అసలు ఊర్లో తల దించితే ఎత్తమంట కదా. ఇలాంటి అన్నయ్య ఉంటే తల ఎత్తుకుని ఏం తిరుగుతాంలేండి. ఈడు నీట్ అయిపోయి. ఇంతకీ పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఈడికి పిల్లలు ఎవరిస్తారు అన్నయ్య? అదేంటి, బానే పంచులేస్తారుగా. ఈడికంటే పంచులు నువ్వు వేస్తావు, నీకు ఎవరైనా ఇచ్చారేంటి పిల్లల్ని? మీరు మిషన్ కుడతారు కదా? అవును, నేను సేమ్. నేను మిషన్ కొడతాను, నువ్వు మిషన్ కొడతావు. ఆయన మా నాన్న కృష్ణమూర్తి అండ్ మా చెల్లెలు భారతి. హలో, మాకు ఇంట్రడక్షన్లు ఉన్నాయి. హీఈస్ మై ఫాదర్. చెప్పినా ఫాదర్. నువ్వు తాగేటప్పుడు ఆ గ్లాస్ అయినా దూరంగా పెట్టాలి. నువ్వు కూర్చోబెట్టుకొని తాగుతావు, ఆయన 4 ఎక్కువ తాగేసి వస్తాడు. ఏదైనా కనపడితే కదా తాగడానికి. ఇవన్నీ వచ్చేస్తాయి, చెప్పినవి మాత్రం రావు.
మా ఫాదర్ అప్పారావు. నాకు నువ్వు పరిచయం చేసేదేట్రా, నీకన్నా ముందే నా ఫ్యాన్ అయినా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది కాదు నాన్న, నువ్వు నన్ను పరిచయం చేస్తావేంట్రా, నీకన్నా నేనే ఫేమస్. ఇప్పుడు ఎలా ఇచ్చాడు తెలుసా? మనోడు చెప్ప ఓ అదే ముందే చెప్పలేదు మనకి సరే ఇప్పుడు చెప్పాడు కదా, చెప్పు. అన్నా మా ఫాదర్ అప్పారావు. అన్నా మా ఫాదర్. నువ్వు నాకు పరిచయం రా. అన్నా మాకు ఫ్యామిలీలు ఉండవా? ఈయనే మా నాన్న అప్పారావు. నువ్వు రాఘవైపు. ఏంటి ఇదే? నువ్వు నాకు పరిచయం చేయడం ఏంట్రా? నాకన్నా పెద్ద ఫ్యాన్ ఆయన నాకు. ఇప్పుడు ఓకేనా? కమాన్ 1 2 3. ఒకసారి ఇప్పుడు చెప్తా చూడండి అని తొడగొట్టు ఒకసారి చిటికేసి. అప్పుడు చెప్తాను చూడండి. మాకు ఫ్యామిలీ ఉంటుంది. మా నాన్న నువ్వు నాకు పరిచయం చేయరా, నీకంటే నేను పెద్ద ఫ్యాన్. ఫ్యాన్ కాదురా, నా ఫేమస్ రాన్న. ఐ థింక్ వాటో వాట్. సరే ఫేమస్ ఏదైనా ఒకటే కదరా. ఇదిగో ఏదైనా ఒకటనే దాకొచ్చాడు. ఇక చెప్తే చెప్తా లేకపోతే ఆయన అంటాడు ఆయన. ఏంటి మహేష్ బ్రదర్ ఈ మధ్య కనపడట్లేదు? చాలా బిజీగా ఉన్నా అన్న. ఎందులో? అవకాశాలు ఎదుర్కోవడంలో. డాడీ నిన్ను తీసుకొచ్చింది నా పరువు నిలబెడతామని, పరువు తీర్చామని కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు 4 సార్లు ఫోన్ చేశారు తెలుసా రమ్మని. దానికి ముందు 14 సార్లు ఫోన్ చేసినావంటే నువ్వు నా పరువు తీసేదానికి వచ్చావు కానీ ఈయన వదిలేయండి. మా చెల్లెలు నా గురించి కొంచెం గొప్పగా చెప్పు. అందరికీ నమస్కారం అండి. మా అన్న చాలా మంచోడు, కాకపోతే కొంచెం నోటిదూలు ఎక్కువ. ఏంటి అక్కతో వచ్చావా? కాదు, నేనే ఈ కుక్కతో వచ్చా. అక్క ఏదేమైతే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చావు. చెప్పు, నీకు చార్మినార్ చూడాలనుందా, గోల్కొండ చూడాలనుందా, ట్యాంక్ బండ్ చూడాలనుందా? నువ్వు యాక్ట్ చేస్తే చూడాలని ఉంది. ఇవన్నీ కాదురా, ఓరల్ నీకు రెస్పెక్ట్ ఇస్తే చూడాలని ఉందిరా. అదేంటమ్మా అలా అంటున్నావు? ప్రతి ఒక్కళ్ళు బాబుగా అంటారే గాని ఒక్కళ్ళు కూడా బాబు గారు అన్నది లేదురా. ఆంధ్ర సీఎం పేరు పెట్టుకున్నావురా, డిగ్నిటీకి బతకడం నేర్చుకోరా. అంత రాసుకున్నావు నువ్వు. మీ అమ్మాయి ఓయి సినిమా థియేటర్ లో డాన్స్ చేసింది అమ్మాయినా? మరి మీరు వద్దని చెప్పలేదు అమ్మాయికి? వద్దని అలా చెప్తా ఉండే. వాళ్ళు ఎంజాయ్మెంట్ అవన్నీ కాదనకూడదు కదా, మనం పిల్లలు తండ్రులం కదా మన ఇద్దరం. పెద్ద మాట అన్నాడు సరాడు. కానీ యోధా ఏ మాటకి ఆ మాట. 16 అన్నలా తెలుగు అమ్మాయిలా ఉన్నావు. అక్క అది అన్నలా తమ్ములా కాదు, అనాల. సరే నేను ఎలా కనిపిస్తున్నాను? మీరు 56 అనాలలాగా కనపడుతున్నారు. హలో ఆది గారు, మ్యాచింగ్ ఎందుకు వేసుకొని వచ్చారు? మీకా? మీ నాన్న సంబంధం అడుగుదామని. డాడీ నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? రేష్మ ఉందని. ఆయన నీకు ఎక్కడ పని ఏంటి? 2 సంవత్సరాల క్రితం నెంబర్ ఇచ్చాను. మైక్ లో పెట్టుకో మొత్తం.